నమస్కారం ఏపీ10 న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తా విశేషాలు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి పూలమాల వేసి ఘననివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు। ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరారు। వర్ధంతి సందర్భంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించాం। అయితే అంబేద్కర్ యొక్క ఆశయాలను అయితే నెరవేర్చడం లేదు। అందరూ కూడా అంబేద్కర్ యొక్క ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ పేరు స్మరిస్తున్నారే తప్ప ఆయన యొక్క ఆశయాలు సమాజం కోసం అయితే ఎన్నో కష్టాలు పడి చేసినటువంటి సమాజాన్ని నిర్మించడంలో మహోన్నతమైన సమాజాన్ని అది నిర్మించడంలో బడుగు వర్గాలకి సంక్షేమ పథకాలు కూడా అందకుండా పోతున్నాయి। దానికోసం పోరాడే వాళ్ళు కూడా లేకుండా పోతున్నారు। అందువల్ల ఆయన ఆశయాలు ఊరికే పూలమాలేసేయటమే నివాళులర్పించడమే కాకుండా అతని ఆశయాలు కూడా అంకితం అవ్వాలి। ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ రోజు 3 రోజులు జరిగినటువంటి తుఫానుల్లో కనీసము ఒక చిన్న ముద్దు కూడా పెట్టలేదు। ఒక్కొక్క యానాది కాలనీలు మల్లాడిపోయారు 6 రోజుల నుంచి। ఇది అంబేద్కర్ ఆశయమా? ఇది ఏదైనా అధికార పార్టీ అయినా పరిపాలన పార్టీ అయినా కూడా ఎన్ని కటౌట్లు కట్టుకుంటారు, ఒక్కొక్కరు తమ పెద్ద పెద్ద పుట్టినరోజులు అని చెప్పి జరుపుకుంటారు। పెద్ద కటౌట్లు, అన్ని కటౌట్లు లక్షలు పెట్టి కొట్టిన కన్నా కొంచెం పేదోడికి ఒక యానాదోడికి దళితుడికి వరదల్లో చిక్కుకుని అన్నం పెట్టచ్చు కదా। మీకు మనసు లేదా? మీరు ఎందుకు ఈ నాయకత్వాలు ఇవన్నీ కూడా ఇన్ని కటౌట్లు పెట్టుకుంటారు? కానీ మనిషి కనీసం ఒక కాలనీకి వెళ్ళి కొంచెం 4 మెతుకులు పెట్టలేని వాళ్ళు ఎందుకు కాబట్టి ఇది అంబేద్కర్ ఆశయం అంటే పేదవాడిలోనే భగవంతుడిని చూడాలనేది మనస్తత్వం। అందుకని పేదోడుగానే అయిపోతున్నాడు కాబట్టి పేదోడి సమస్యలు పేదోడుగానే ఉంటాయి కాబట్టి పేదోడు ఆశయాల కోసం అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతినిత్యం పోరాడాలి। వరద బాధితులే కాదు ప్రతి ఒక్కటి కూడా అంబేద్కర్ యొక్క ఆశయాన్ని ప్రతి ఒక్క బలహీన వర్గాల్లోకి తీసుకుపోయి ఆయన ఆశయం కోసం పోరాడుతున్నాం। మేము ఇద్దరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ10।